ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనని ఫోన్‌లో మాట్లాడి అభినందనలు చెప్పినందుకు గాను, తన ఫోన్ నంబర్ తీసుకొని అంటే ఫేస్‌బుక్‌లో పెడితే దానికి తన ఫోన్ నంబర్ తీసుకొని తనని ఆ పైన కలిసి వద్దన్నా సరే కలిసి కారులో తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాలే, మనం ఎంజాయ్ చేద్దాం అని జెప్పాడు. అందుకని భర్త, బిడ్డని గూడా వదిలేసి ఉంటే, ఆ తర్వాత అనేక సార్లు వాడుకున్నాడు. కడుపు చేశాడు. చివరికి అసెంబ్లీలో కూర్చుని అసెంబ్లీ నుంచి కూడా వీడియో కాల్స్ చేశాడు. ఇతని ప్రవర్తన అనుమానం వచ్చినప్పటి నుంచి నేనిక వీడియోలు రికార్డ్ చేస్తూ వచ్చాను. ఇదిగో ఇతన్ని బాధితుడిని నేను అని జెప్పి బయటకొచ్చినటువంటి హర్షవీణ చివరికి నిందితురాలైంది, బెదిరిస్తోందంటూ కేసయింది. రాష్ట్రంలో మహిళలందరూ సేఫ్‌గా ఉన్నారన్నటువంటి హోంమంత్రి అనిత గారి సాక్షిగా ఆవిడ పోరాటం నడుస్తూనే ఉంది. చివరికి హైకోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకొని బ్రతకాల్సిన పరిస్థితొచ్చింది.